ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? ఈ విలువైన సమయం ముందు భక్తుడైనటువంటి దావీదును గురించి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారు చెప్తున్నటువంటి మాట, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. మానవ జీవితాల్లో ఎన్నో అవసరతలు, అక్కర్లు ఉన్నాయి. కానీ దావీదు చెప్తున్నాడు, నాకు ఎటువంటి అవసరత లేదు. ఎందుకు లేదు? దావీదు మనిషి కాదా? పైనుంచి ఒకసారి ఊడిపడినటువంటి వాడా? లేదా ఆయన ఏమన్నా దేవుని దోత? లేకపోతే ఒక ప్రత్యేకంగా భూమి మీద పుట్టినటువంటి వాడా? కాదు. నీలాంటి నాలాంటి మానవ మాతృడైనటువంటి దావీదు, నాకు ఏ కొదువ లేదు, నాకు ఏ కష్టం లేదు, నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములుగా నా వెంట వస్తాయని చెబుతున్నాడు. కారణం యెహోవా తనకు కాపరిగా ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి తమకు కాపరిగా చేసుకున్నటువంటి వారు ధన్యులు. 100వ కీర్తన భాగం చెబుతుంది, మనము ఆయన మేపుతున్నటువంటి గొర్రెలం. మనందరికీ కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కాపరి దగ్గర ఉన్నటువంటి గొర్రెలమైనటువంటి మనల్ని మంచి ఫలములతో, మంచి దీవెనలతో ఆయన ఆశీర్వదించగలడు. మన కన్నీరుని తొడవగలడు, దుఃఖాన్ని తీసివేయగలడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కొరత, ప్రతి కష్టం, ఎవరు లేరు అనుకుంటున్నావా? ఆయన నీకు తల్లిగా, తండ్రిగా ఉన్నాడు. భర్త లేడు, కుటుంబాన్ని ఎలా పోషించాలనుకుంటున్నావా? నిన్ను సృష్టించినటువంటి వ్యక్తి నీకు భర్తవై ఉన్నాడు, గుర్తుంచుకో. నీకు అన్ని విధాల సహాయము చేయగలిగినటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూడండి. మనుషుల వైపు, రాజకీయాల వైపు, లోకంలో ఉన్నటువంటి వారి వైపు నీవు చూస్తే నీ జీవితాన్ని నష్టపరుచుకోవడమే కానీ నీ జీవితం మేలును పొందలేవు. మేలు పొందాలంటే మేలు చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, ఆశీర్వదించగలిగేటువంటి దేవుడు ఉన్నాడు, బలపరచగలిగేటువంటి దేవుడు ఉన్నాడు, దుఃఖాన్ని తీసివేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, కన్నీరు విడిచిపట్టగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, అన్ని విషయంలో సహాయము చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వైపు చూడు, ఆ దేవుని వైపు చూడు. దావీదు, యెహోవా నాకు కాపరి, నాకు కాపరి, నాకు ఏ కష్టం లేదండి, నాకు ఏ బాధ లేదండి, నేను సంతోషంగా బ్రతుకుతున్నాను. అవును, దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టే గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెలు కాపరి. ఆ వచ్చే గొర్రెలతోనో, 2 గొర్రెలతో, 3 గొర్రెలతో వచ్చేటువంటి ఆ డబ్బుతో ఈరోజు జీవనాన్ని గడుపుకుందాం. ఈ సంవత్సరం ఇంకొక 2 గొర్రెలు కొనుక్కుంటే బాగుంటుంది, ఇంకొక 10 గొర్రెలు కొనుక్కుంటే బాగుంటుంది, 100 గొర్రెలు కొనుక్కుంటే బాగుంటుంది. దీనికోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అప్పు చేయాలని వెతికేటువంటి వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజు స్థాయికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. కారణం ఏంటంటే, బహుశా ఈ గొర్రెల్ని దావీదు మేపుతుండొచ్చు. దావీదును మేపేవాడు దేవుడే, దావీదును పోషించేవాడు దేవుడే, దావీదును నడిపించేవాడు దేవుడే, దావీదుకి సహాయము చేయగలిగినటువంటి వాడు దేవుడే. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చెబుతుంది, మీరు అడిగిన వాటి కంటేను, ఊహించిన వాటి కంటేను అత్యధికమైన మేలు చేస్తున్నటువంటి వాడు నీవు ఆరాధించేటువంటి దేవుడు. అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నటువంటి తండ్రి, నీవు మహింపరుస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఇకనైనా లోకాన్ని వైపు చూడకుండా దేవుని వైపు చూడడానికి నువ్వు ప్రయాసపడు. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకొని దేవుని కొరకు ఒక సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటే విశేషంగా నిన్ను దీవిస్తాడు, విశేషంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని కాచే దేవుడు, ఇశ్రాయేలును కాపాడే దేవుడు, కునుకుడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు మనందరి పక్షాన ఉండి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తున్నాడు. ఈయన మనల్ని ఎప్పుడూ కూడా విడివడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప మిమ్మల్ని విడిచిపోదని వాగ్దానం చేసిన తండ్రి మీ పక్షాన ఉన్నాడు. దిగులు పడకు, అధైర్యపడకు, కృంగిపోకు, ధైర్యంగా ఉండమ్మా. నీకు కాపరి యేసయ్యా, నిన్ను నడిపించేవాడు యేసయ్యా. మంచి ఆహారం ఇస్తాడు, జీవజలముల దగ్గర తీసుకుని వెళ్తాడు, పచ్చిక కలిగిన చోట్లలో నీకు చక్కని విశ్రాంతినివ్వగలిగినటువంటి దేవుడు నీ దేవుడు
శ్రేష్టమైన ఆశీర్వాదమునిచ్చి నడిపిస్తాడు. ఇట్టి దేవుని కృప సదాకాలము నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.